వరంగల్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన సీతక్క ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రూరల్ రోడ్ సంబంధించిన శాఖలను మేము రివ్యూ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా గ్రామాలకు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రోగ్రెస్ ఇప్పటివరకు కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు తీసుకొని వర్క్స్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి తీరిక దొరికినప్పుడు వర్కులు చేస్తామని. అలాంటిది కుదరదు. ఏళ్ళ కొద్దీ చాలా సంవత్సరాలుగా కూడా తమ గుప్పిట్లో చాలా వర్కులు పెట్టుకొని అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా చేయకుండా ఎగ్గొట్టుకొని కనబడకుండా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెడతాం. మళ్ళీ ఎక్కడ టెండర్ లేకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా 4-5 ఏళ్ళ నుంచి కూడా తీసుకున్న వర్క్స్ అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. అట్లా మా ములుగులో కానీ భూపాలపల్లిలో కానీ అక్కడ పర్కాల్లో కానీ అట్లా కొన్ని మా దృష్టికి వచ్చినాయి కొంతమంది కాంట్రాక్టర్స్. అందుకనే మా అధికారులకు అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వర్కులు చేయకుండా జాప్యం చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు. అదే కాకుండా ఏమైనా రోడ్స్ వేరే కారణాల రీత్యా ఆగుంటే అవి మా దృష్టికి తీసుకొస్తే, ఏమైనా పాత రోడ్లు ఉండి కొంత ఫండింగ్ తక్కువ ఉంటే కూడా అవసరమైతే కొంత రివైజ్ చేస్తాము, లేదా కొంత అమౌంట్ యాడ్ చేస్తాం. కానీ ఎక్కడ పనులను ఆపొద్దు. మాకుండేదే ఈ 2-3 మంత్సే మనకు పని చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి వెంటనే ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఈ రివ్యూలో మరి సోదర ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. మా అధికారులకు కూడా అదే సూచన చేయడం జరిగింది. మరి ఇంకా మిషన్ భగీరథకు సంబంధించి కూడా కొన్ని అంటే ఎమ్మెల్యేస్ నుంచి కొన్ని సూచనలు వచ్చినాయి. వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలని మేము కూడా ఆలోచించి తప్పకుండా మేము ఒక కాల్ షీట్ లాగా పెట్టుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్లో రోజు పొద్దున్నే 5 గంటలకు కృపాకర్ రెడ్డి గారు మంచినీళ్ళు ఏ ఊర్లో రావడం లేదు, ఎక్కడ వస్తుంది అనేది కూడా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ రకమైనటువంటి మార్క్స్ పెట్టుకొని కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రోజు తిరిగి మాకు రిపోర్ట్ పెడతా ఉన్నారు. అధికారులకు మేము సూచించేది ఒకటే, మన లోపాలు జరిగితే సరిదిద్దుకోండి. లోపం లేకున్నా బట్టగాల్చి మీదేస్తామంటే ఖచ్చితానికి దానికి కూడా మనం ఎక్కడ లోపం లేకుండా తప్పు లేకుండా కూడా కావాలని కొంత బదనాం చేసే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా వెంటనే రిజైండర్ ఇచ్చేయాలి, దాన్ని వివరణ ఇవ్వాలి. తప్పు ఉంటే తప్పుడు ప్రకటన అయితే తప్పుడు ప్రకటనని కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా మేము వారికి చెప్పడం జరిగింది. ఈ 3 శాఖలు నా దగ్గర ఉన్నటువంటి మరి ఉమెన్ అండ్ చైల్డ్లో సంబంధించి కానీ, అదేవిధంగా రూరల్ వాటర్ కానీ, రూరల్ రోడ్స్ కానీ ఈ శాఖల అధికారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిసారి, ఎందుకంటే మేము ఇంతకుముందు ఏ రివ్యూ చేసుకున్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము పార్టిసిపేట్ చేసినాం. కాకపోతే ఇది నా స్పెషల్గా నా శాఖ కాబట్టి కొంత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా మేము సరిదిద్దుకొని ఇంకా బెటర్గా మా సర్వీస్ని ఎట్లా మా అధికారుల యొక్క పనిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ధోరణితో ఆలోచనతో మేము ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన మా పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తొందరగా మా రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాం. అంగన్వాడీ సెంటర్స్ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మరి నర్సరీ కూడా పెట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్లో 57 రకాలుగా పిల్లలకు ఆట వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, మరి బెంచెస్, కుర్చీలు కానీ, మ్యాట్లు కానీ ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లో డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్తగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వరకు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా బాలామృతంలో కూడా కొద్దిగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం. రోజు ఒకటే రకమైన తిండి ఇవ్వడంతో పాపం పిల్లలు తినలేక వాళ్ళ వెయిట్ కానీ హైట్ కానీ పెరగాల్సినంత బరువు పెరగడం లేదు. పేదింటి బిడ్డలే ఈ అంగన్వాడీ సెంటర్స్కి వస్తారు. కాబట్టి ఆ బాలామృతంలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి రుచికరంగా వాళ్ళకు అందించాలి, తినిపించాలి అనేటువంటి ఆలోచనతోటి కూడా మేము కొంత మెడికల్ సైడ్ నుంచి కొంత నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకుంటా ఉన్నాం. మంచి అంగన్వాడీ సెంటర్స్గా రాబోయే కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా అధికారులందరూ ఇంకొక అర్ధగంట, ఒక 15 నిమిషాలు ఉంటే మనం ఇంకా ఒకసారి ఇంటర్నల్ రివ్యూ చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాం. క్వశ్చన్లు ఉన్నాయేమన్నా? క్వశ్చన్స్ ఇక్కడే చెప్పండి. ఎక్కడే
అంటే మీరు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినటువంటి ఇష్యూస్